విజ్ఞులారా, సౌఖ్య సమాజ నిర్మాణం గురించి, విశ్వరక్షణ గురించి నేను చెప్పే కొన్ని విషయాలు మీరు దయచేసి విని ఆలోచించండి. వీలుంటే దానికి తదనుగుణంగా మీరు సహకరించండి. ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మన భూమిపై పెరుగుతున్న వాతావరణ కాలుష్య కారణంగా వాతావరణం వేడెక్కి కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం పెరగడం వల్ల మనకు సూర్యుని నుండి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాల నుండి రక్షించేటువంటి ఓజోన్ పొర తగ్గిపోతుంది. అంటే వాయు పొర క్షీణించిపోతుంది. అలా క్షీణించడం వల్ల మన రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొర తొలగిపోవడం వల్ల సూర్యుడి నుండి వెలువడేటువంటి అతి ప్రమాదకరమైనటువంటి అతి నీలలోహిత అల్ట్రావైలెట్ కిరణాలు నేరుగా మనపై పడితే కళ్ళ మంటలు, చర్మ క్యాన్సర్లతో పాటు వింత వింత రోగాలను కలిగించి మనం జీవించేవాళ్ళని చేస్తుంది. ఇది ఒక పక్క ఇలా ఉండగా, మరొక పక్క ఏంటంటే విచ్చలవిడిగా నరికి వేస్తున్న అడవుల వల్ల ఇంకొక నష్టం కూడా జరుగుతుంది. అదేమిటంటే, అడవులు ఉన్న చోటనే, అడవులు ఎక్కువ ఉంటేనే వర్షాలు కురుస్తాయి. అలాంటి అడవులు నరికివేత గురి కావడం వల్ల అడవులపై వర్షాలు పడడం మానేసి సముద్రాలపై పడడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతూ తుఫాన్లకు, ఇతర వాటికి కారణమవుతున్నాయి. అంతేకాకుండా వర్షాలు, తుఫాన్ల కారణంగా వచ్చే వర్షాలు, అకాల వర్షాల వల్ల అతివృష్టి లేదా సకాలంలో రాకపోవడం వల్ల అనావృష్టి ఏర్పడి కరువు కాటకాల వల్ల కూడా భవిష్యత్తులో ఆకలి చావులకు కూడా గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది. ఇదో పక్క ఇలా ఉండగా, పిచ్చలుడిగా వేస్తున్న బోర్బాయిల వల్ల అంతరిస్తున్న భూగర్భ జలాలు కూడా భూకంపాలకు కారణమవుతాయి. ఒకప్పుడు లాతూర్లో 1993లో లాతూర్లో వచ్చిన భూకంపం కేవలం విచ్చలుడిగా వేసిన బోర్బాయిల వల్లనే భూగర్భ జలాలు అంతరించి భూకంపం సంభవించింది. ఇలాంటివి ఇక్కడ కూడా సంభవించే అవకాశం, ఎక్కడైనా సంభవించే అవకాశం ఉంది. అయితే ఇలాంటి భూకంపాలు, ఆకలి చావులు, లేదంటే తుఫాన్లకు, లేదంటే కాలుష్య సమస్యలకు బలి కాకుండా ఉండడం కొరకే ఈ విశ్వరక్ష అనే చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. అయితే ఈ సమస్యలు ఏ ఒక్కరిది కాదు, అందరిది. అంటే కొంతమంది నాకు డబ్బు ఉంది కదా, నాకేమవుతుంది అనుకుంటే, డబ్బు ఉన్నవాడికైనా డబ్బు లేని వాడికైనా ఇది ఒక సమస్యనే. ఎందుకు అంటే, భూకంపం అంటూ వచ్చాక అందులో డబ్బు ఉన్నవాడు చనిపోతాడు, డబ్బు లేనివాడు చనిపోతాడు. అక్కడ ఉన్నవాడు ఎవడైనా చనిపోతాడు. అక్కడ వాడి డబ్బు కాపాడదు, లేదా మంచి హోదా కాపాడదు, ఇంకా ఏది కూడా కాపాడదు. ప్రకృతి పరంగా వచ్చే విభత్సాలు కానీ, విశ్వంలోంచి వచ్చే అజ్ఞాత ప్రమాదాల వల్ల కానీ, లేదా మనం కోరి తెచ్చుకునేటువంటి ప్రమాదాల వల్ల కానీ జరిగినప్పుడు దానికి పక్షపాతం లేకుండా, నువ్వా నేను అనకుండా అందరినీ మట్టు పెడుతుంది. ఇలాంటి ప్రమాదం ప్రతి ఒక్కరికి ఉంది. కనుక ఈ భూమండలంలోని ప్రతి ఒక్క మనిషి, విజ్ఞులైన ప్రతి ఒక్క మనిషి దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏదో మనం స్తబ్దులుగా ఉండిపోయిన, లగ్జరీస్కి అలవాటు పడి, రెస్పాన్సిబిలిటీ లేకుండా, మనం దీనికి సంబంధించిన చర్యలు తీసుకోకుండా ఇలా చూస్తుంటే ఈ పరిస్థితికి గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే దీనికి తోడు ఇప్పుడు 2012 ప్రళయం వస్తుందని ఓ సినిమా, కొన్ని కథనాలు వస్తున్నాయి. అయితే అది వాళ్ళు పేర్కొనే విధంగా కాకుండా, ఇప్పుడు నేను చెప్పే విధంగా మాత్రం 2012లో కాకుండా ఇంకా దగ్గరలో వచ్చే అవకాశం మాత్రం ఉంది. మొదటిది ఈ కారణాలు కాకుండా ఇంకా నిరుద్యోగ సమస్య, ప్రాంతీయ సమస్య, మత సమస్య, రాజకీయ సమస్యలు ఎన్నో ఇంకా ఉన్నాయి. అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే, మనుషులకి ఏదైనా పని చేయాలి అన్నప్పుడు ఉద్యోగం విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే పాలితుల కంటే తక్కువ ఉంటారు కనుక ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగూ అందరికీ దొరకవు, నెంబర్ 1. తర్వాత అది కాకుండా వ్యవసాయం కొందరి ఆధీనంలో ఉండడం వల్ల వాళ్ళు మాత్రమే చేసుకోగలుగుతారు.
అది వాళ్ళకు కూడా కొంతమంది తక్కువ వ్యవసాయం ఉన్న వాళ్ళకి గిట్టుబాటు ధర లేక వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు. ఇకపోతే ఇంకేముంటుంది, వృత్తులు చేపట్టిన వాళ్ళందరూ గుత్తాధిపత్యంలో మగ్గిపోతున్నారు. లేదు అంటే ఏదన్నా ప్రైవేట్ ఉద్యోగం చేయడానికి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాము, మాకేమిటి దీని ప్రాబ్లం అనుకుంటే ఆ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ను ఉన్న రాజకీయాలతోనే ధనాశగలటువంటి ధనికులు కొందరు పారిశ్రామికవేత్తలు వాటిని ప్రైవేటుగా మార్పిచ్చేసి తమ హస్తగతం చేసుకుంటున్నారు. ఇలా ప్రైవేట్ వ్యక్తి హస్తగతం చేసుకున్నప్పుడు అతడికి లాభాలు ఎక్కువ ఆర్జించే ఉద్దేశం ఉంటుంది కనుక అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ పనిని తక్కువ మందితో చేయించడం, ఇలాంటి కారణం వల్ల కొంతమందిని తీసేయడం, ఇంకా వీలైతే పెరిగిన సైన్స్ను ఉపయోగించుకొని విజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొత్త కొత్త యంత్రాలను కనిపెట్టి ఒక యంత్రం ఒక 100 మంది చేసే పైన ఒక యంత్రం చేసే విధంగా చేసి వాటి ప్రవేశపెట్టడం వల్ల కూడా నిరుద్యోగ సమస్యను పెంచుతున్నారు. అంతేకాకుండా జనాభా పెరగడం కూడా ఒక సమస్యనే. ఇలాంటివే కాకుండా ఇంకా మతమౌఢ్యం వల్ల కొంతమంది మత ఛాందసవాదాలు సృష్టించేటువంటి అలజడులలో కూడా మనం బలి కావాల్సి వస్తుంది. కొంతమంది ఇంకా టెర్రరిజం అంటే మత ఛాందసవాదం నుంచి టెర్రరిజం పడుతుంది. ఇలాంటి టెర్రరిజానికి ఎవరు ఉపయోగపడతారు అంటే ఉద్యోగం అంటూ ఎక్కడ దొరకకపోయేసరికి, అంటే ప్రభుత్వ ఉద్యోగం దొరకక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరకక చేసుకుందామంటే వృత్తి సాగక కష్టపడ్డాక సరైన ఫలితం దొరకక జీవనం అనేది ఒక దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే, కొంతమంది ఆత్మహత్యం చేసుకోవాలి, నేనే చనిపోవాల్సి వస్తే ఎవరు చనిపోతే ఏమిటి నాకేమిటి అని ఒక ఉగ్రవాదికి ఒక బాంబు పెట్టే ప్రక్రియలో సహకరిస్తారు, ఒక టెర్రరిస్ట్గా మారుతారు, మానవ బాంబులుగా మారుతారు. ఇలాంటి అరాచకాలు సృష్టించబడడానికి ముఖ్య కారణం ఏమిటంటే నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్య కారణం ఏంటంటే ధనికుల యొక్క అత్యాశ. దానివల్ల ఇలాంటి చాలా కారణాల వల్ల నిరుద్యోగ సమస్య వల్ల కూడా జరిగేటువంటి దుర్ఘటనల్లో బలి కావాల్సి వస్తుంది. ఇకపోతే ఇవన్నీ వదిలేస్తే ఇంకా మనం తీసుకునేటువంటి ఆహారాలలో కూడా కల్తీ ఆహారం వల్ల అనేకమైనటువంటి రోగాలు వస్తాయి. ఎందుకంటే కొన్నిట్లో జరిగే కల్తీ వల్ల అతి భయంకరమైన క్యాన్సర్, షుగర్లు, పక్షపాతం ఇలాంటి భయంకరమైన రోగాలు, స్వైన్ ఫ్లూ లాంటి వింత వింత రోగాలు, లేదంటే బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇంకా ఈ నెంబర్ ఆఫ్ ఎన్నో భయంకరమైన రోగాలు వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇలాంటి రావడానికి కూడా కల్తీ చేస్తున్న వ్యాపారులు ఒక కారణం. తర్వాత వస్తువుల కొరత సృష్టించే బ్లాక్ మార్కెట్దారులు, పైనుంచి ఇవన్నీ పక్కన పెడితే బ్లాక్ మార్కెట్ చేయడం, కల్తీ ఆహారం సృష్టించడమే కాకుండా ధరలను పెంచేయడం, అంటే అందుబాటులో లేకుండా, అంటే మనం ఒక 100 రూపాయలు పెట్టినా కానీ కిలో బియ్యం కొనలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఆహార లోపం వల్ల రోగాలు వస్తాయి. అంతేకాకుండా పరిసరాల అపరిశుభ్రం వల్ల, తర్వాత పొల్యూటెడ్ వాటర్ వల్ల, పొల్యూటెడ్ ఎయిర్ వల్ల కూడా అనేకమైనటువంటి జబ్బులు మనలో ప్రవేశించి మనల్ని జీవోత్సవాలా చేసి బాధిస్తుంటాయి. అయితే ఇలాంటి జబ్బు తగ్గించుకునే ప్రయత్నాలు కూడా మనము ఆసుపత్రుల వెంట తిరుగుతుంటే అక్కడ కూడా ధనాశకు గురైనటువంటి వైద్య రంగం వల్ల అవసరం లేకుండా రక్త పరీక్షలు చేసి ₹1 తయారీకి వెళ్ళి ₹10 అమ్మి ఇలా మనకు కొన్ని అంటే రోగాన్ని తగ్గించడం కంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చేటువంటి మందులను వాడడం వల్ల కూడా ఒక విధంగా చెప్పాలంటే విదేశాల్లో నిషేధించే 30,000 రకాల మందులను ఇంకా మన దేశంలో ప్రజలు వాడుతున్నారు. ఇలాంటి వాటి వల్ల కూడా ఇంకా కొత్త కొత్త వ్యాధులకు గురైపోయి ఒక జీవోత్సవంలా జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంకా సామాజిక అంశంలోకి వెళ్తే ఇప్పుడు ఓల్డేజ్ వచ్చాక కొడుకులు బిడ్డలు పెడతారని ఆశించినటువంటి వృద్ధులకు కూడా అడియాశలై వాళ్ళు కూడా అకాల మరణం పొందాల్సి వస్తుంది. అయితే ఈ విధంగా ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చదువుకుందాము అనుకుంటే సరైనటువంటి విద్యా విధానం లేకపోవడం ఒకటి కాకుండా, ఉన్న విద్యా విధానాలు కూడా అందరికీ అందుబాటులో లేకపోవడం, అంటే అందరు చదివించే స్తోమత ఉండకపోవడం, ఇలాంటి కారణాల వల్ల ప్రతిభ గల విద్యార్థులు కూడా చదువుకోలేకపోతున్నారు.
ఆ చదువుకున్న 10,000 విద్యార్థులకు కూడా అనవసరమైన పాఠ్యాంశాలు చేర్చి, అంటే వారి జీవితంలోనూ లేదా ఉద్యోగంలోనూ ఎప్పుడూ కూడా ఉపయోగించుకోలేని అంశాల గురించి బోధన చేస్తూ వాళ్ళని కూడా కొంచెం నిర్వీర్యం చేయబడుతుంది. కనుక ఇలా విద్యా వ్యవస్థను కూడా మార్చవలసిన అవసరం ఉంది. ఈ విద్యా వ్యవస్థలో కూడా అనేకమైనటువంటి లోపాలు ఉండడం వల్ల కూడా ఎంతోమంది విద్యార్థినులు ఆత్మహత్యలకు కూడా గురి చేసుకుంటున్నారు, బలవుతున్నారు. అయితే ఈ విద్య నుంచి ఇంకా బయటపడి ఈ ఉద్యోగానికి వస్తే తెలిసిన విషయమే, అది ఉద్యోగ సమస్యలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఆ తర్వాత ఏదో కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంటే కొందామనేటువంటి సరుకులు కల్తీ అయ్యి కొరత సృష్టించబడి అధిక ధరలకు వెళ్ళిపోయి మనం అందుకోలేని పరిస్థితులకు వచ్చేసి పౌష్టికాహార లోపం జరిగి రోగాల పాలన పడవలసి వస్తుంది. ఇలా రోగాల పాలన పడ్డ తర్వాత ఆసుపత్రికి వెళ్తే అక్కడ రోగం తగ్గడం పక్క పెట్టి తీగవ్యాధి కింద మాడమే కాకుండా కొత్త రోగాలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ అటు ఇటు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఇంకా ముందుకెళ్తే చివరకు వృద్ధాప్యంలో కన్నవారి సేవలు దొరకక, ఆప్యాయత ఆదరణ లేక, సమాజంలో కూడా సరైన భద్రత లేక, వృద్ధాప్యంలో కూడా ఒకవైపు వృద్ధాప్యం, ఒకవైపు రోగాలు, ఒకవైపు నిరాదరణ, ఈ విధంగా ఒక హింసాయుతమైనటువంటి పరిస్థితుల్లో చాలా బాధపడేటువంటి ఒక నరకాన్ని చవి చూసేంత పరిస్థితుల్లో వృద్ధులు కన్నుమూయాల్సి వస్తుంది. కనుక ఇలాంటి భయంకర సమస్యల నుంచి ఈ సమాజాన్ని రక్షించి సౌఖ్య సమాజాన్ని నిర్మించాలి అంటే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అవసరం పడుతుంది. ఆ వ్యవస్థ ఏమిటంటే, ఒకప్పుడు గుళ్ళకు మాన్యాలుండి మాన్యాల ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో గుళ్ళు మెయింటైన్ అవుతుంటాయి. వాటిని దేవుడి మాన్యాలు అంటాము. అలా దేవుడికి ఇచ్చే మాన్యం వల్ల మనం చనిపోయినప్పుడు ఏ పుణ్యం వస్తుందో తెలియదు. కానీ ఇప్పుడు బతుకున్నప్పుడు నరకం చవి చూపిస్తున్న ఇలాంటి పరిస్థితులకు పరిష్కరించడం కొరకు ఖర్చు చేస్తే ఇంకా బాగుంటుంది. అయితే అని చెప్పి దేవుడి మాన్యాలు మనకు ఉపయోగించుకుని ఈ సంస్థ గురించి ఉపయోగించాల్సిన అవసరం ఏమీ లేదు. అలాంటి వ్యవస్థను దేవుడికి మాన్యాలు ఎలా ఇచ్చామో అలాగే మానవ వ్యవస్థను వృద్ధిపరిచే, లేకపోతే మానవ సౌఖ్య సంక్షేమ జీవితానికి కోసం కట్టుబడి పనిచేసే చారిటబుల్ ట్రస్ట్కు ఫండ్స్ అనేది అవసరము. అంటే అలాంటి దేవుడి మాన్యాలు లాంటి స్థిరాస్తులు అవసరము. ఆ స్థిరాస్తుల మీద వచ్చేటువంటి ఆదాయంతో మనుషులను సంక్షేమ దిశగా మార్చే ట్రస్టులను డెవలప్ చేయొచ్చు. అంటే ఉదాహరణకు ఫస్ట్ ఏ ట్రస్ట్ అయినా ఏదైనా సమాజమైనా మంచిగా ఉండాలి అంటే అందులో ఉండే వ్యక్తులు, ఆ వ్యక్తులు అనేవాళ్ళు మంచిగా తీర్చిదిద్దపడాలి. అంటే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ అభిప్రాయాలను, మంచి మనోభావాలు వాళ్ళు కలిగింపజేయాలి. అలా చేయాలి అంటే చిన్న పుట్టిన పంచలు చూసుకుంటే చుట్టూ ఉన్న వాతావరణంలో అంతా కలుషిత వాతావరణం వల్ల చెడుని నేర్చుకుంటున్నారు. సినిమాలు సరిగ్గా చూపిస్తున్నాయి. స్కూళ్ళల్లో అసలు విద్యని సరిగ్గా చెప్పడం లేదు. ఇంకా జీవితం సంబంధించిన విద్యలు కానీ, జీవితం సంబంధించిన మార్పుల గురించి కానీ ఉత్తమమైన అభిప్రాయాలు కలిగించే దిశగా ప్రయత్నాలు పూర్తిగా జరగడం లేదు. అయితే ఇలాంటప్పుడు ప్రజలను ప్రభావితం చేసేది మీడియా. ఎందుకు అంటే గుట్టలు ఉన్న శవాలను చూసి అశోకుడు యుద్ధోన్మాది అయ్యింటి కూడా శాంతియుతంగా మారాడు, చలించిపోయాడు. మనం చెప్పుకుంటున్నటువంటి వాల్మీకి కురుడైన వేటగాడు. అతడు ఒక వేట సమయంలో జంట పక్షులు ఒక పక్షిని వేటాడడం వల్ల ఆ పక్షి చనిపోయినప్పుడు ఆ రెండవ పక్షి దాని చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ చుట్టూ తిరిగిన హృదయ విదారకమైన దృశ్యాన్ని చూసి వాల్మీకి కూడా మారి గొప్ప ఋషిగా మారాడు. కురుడైన వేటగాడు ఒక గొప్ప ఋషిగా మారాడు. కారణం ఒక దృశ్యం చూడడం, ఒక దృశ్యం అతనిపై ప్రభావం చూపించింది. అలాగే సిద్ధార్థుడు కూడా రాకుమారుడు. అలాంటి సిద్ధార్థుడు కూడా వీధిలోకి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనను ఉదయగారక దృశ్యాన్ని చూసి అతను మారిపోయి బుద్ధుడిగా అవతరించాడు. మనం పూజించే దేవుళ్ళ కూడా విష్ణువు నాటకాలు ఆడుతుంటాడు, బ్రహ్మ సంగీతంలో ముని తేలుతుంటాడు, శివుడు నటరాజు అనే పేరు. ఇలా మనం పూజించే దేవుళ్ళు కూడా కళను ఆశ్రయించారు. మనం చూస్తున్న చరిత్ర నుంచి కూడా దృశ్యం ఒక మనిషి ప్రభావితం చేస్తుందని మనకు దీని విషయంగా గోచరిస్తున్నది. కనుక ఈ దృశ్య ఆ కళల సమ్మేళనమే చిత్రం. ఆ చిత్రాల విషయానికి వస్తే ఇప్పుడు అక్కడ ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడితో వస్తున్న సినిమాలు కనుక వాళ్ళ డబ్బుకు మళ్ళీ రిటర్న్స్ అంటే ప్రతిగా మళ్ళీ డబ్బులు పొందడం కోసం తీస్తున్నారు. కనుక ప్రజలు చూసే సినిమాలను తీయాలని ప్రయత్నిస్తుంటారు, కానీ ప్రజలు ఎడ్యుకేట్ చేయాలని మాత్రం ప్రయత్నించారు.
అయితే ప్రజలు అన్నప్పుడు ఇక్కడ ఏమిటంటే సాధారణంగా ఒక ఆడదోమ వెళ్తుంటే మగదోమ వెంటబడుతుంది. అది ఒక ప్రకృతి సహజమైన ఆకర్షణ. అంటే దోమ యొక్క ప్రాణము, దాని యొక్క స్థితి చూసుకుంటే అది ఎంత చిన్నది అయినా, చిన్న ప్రాణి అయినప్పటికీ కూడా దానిలో కూడా లైంగికమైనటువంటి ఆకర్షణ అనేది ఉంటుంది. ఇది ప్రకృతి సహజం. ఇలాంటి ఆకర్షణను చూపించే విధంగా హీరోయిన్ తొడలు పిక్కలు చూపిస్తూ ఆ విధంగా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తూ సినిమాలు హిట్ చేస్తున్నారు తప్ప పూర్తి కథాబలంతోనో పూర్తి టెక్నీషియన్స్తోనో తీస్తున్నవి చాలా తక్కువ. అలాంటి సినిమాల వల్ల ఇంకా ప్రజలు చెడిపోతారు తప్ప బాగుపడమనేది జరగదు. అయితే వాళ్ళు ఏమంటారు, సమాజం ఉన్నదే చూపిస్తున్నాం అంటారు. ఉన్నదే చూపిస్తున్నాం, ఉన్నది చూపించకూడదు, ఉన్నదాన్ని మార్చాలి, మంచి వైపు మార్చాలి. అలాంటి ప్రయత్నం వాళ్ళు ఎవరు చేయరు. ఎందుకంటే వాళ్ళు తీసే చిత్రాల మొత్తం వాళ్ళ ఉద్దేశమే డబ్బు సంపాదించడం. డబ్బు రావాలంటే ప్రజలు చూడాలి. అంటే చిన్నపిల్లాడు తెలియక బెల్లం తింటాను అంటాడు అని చెప్పి నేను బెల్లం వ్యాపారం చేస్తాను అని వీళ్ళు అంటున్నారు. ఎందుకు అంటే చిన్నపిల్లలు బెల్లం ఎక్కువ తింటుంటే వారికి వ్యాపారం ఎక్కువ జరుగుతుంది. కానీ దానివల్ల ఎక్కువ తినడం వల్ల కూడా జబ్బులు వస్తాయి. అలానే వీళ్ళు చూస్తున్నారు కదా, మేము అలానే తీస్తామని చెప్పి తీస్తూ వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఇంకింత మరింత చెడగొడుతూ వెళ్తుంటారు. కనుక అక్కడ మొట్టమొదలు ఎవరినైనా చదువుకున్న వాడిని ఎడ్యుకేట్ చేయాలి, ప్రభావితం చేయాలి అనుకుంటే ఇంతటి ప్రభావవంతమైనటువంటి ఈ మీడియాని ఒక స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థగా నిర్మించాల్సిన అవసరం ఉంది. స్వయం ప్రతిపత్తి అంటే ఒక డబ్బులు ఇస్తే నడవడం, ఒకరు ఆదరిస్తే నిలబడడం కాకుండా, చెప్పాను కదా దేవుడికి మాన్యాలు ఉంటాయి, ఎలాగైతే గుళ్ళు మెయింటైన్ అవుతాయి అలా ఈ ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి దాని పేరుపై స్థిరాస్తులు సమకూరిస్తే ఆ వచ్చే ఆదాయంతో ఉత్తమ కళాకారులను తీసుకొని, ఉత్తమ కథలను తీసుకొని, టాలెంటెడ్ వ్యక్తులతోని సామాజిక ప్రజా చిత్రాన్ని నిర్మించి ఉచితంగా ప్రదర్శించి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం వల్ల ఉత్తమ వ్యక్తులు, ఉత్తమ పౌరులు తయారు కావడం వల్ల ఉత్తమ సమాజం ఏర్పడుతుంది. దానికి మొదటిమెట్టిగా ఇలా ఫిల్మ్ సంబంధించి ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పడాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత అన్నింటినీ మనం దృశ్యరూపంగా చూపలేం కనుక, అయినా ఇంకా ఎక్కువ శాతం ఏంటంటే మన పూర్వం నుంచి వస్తున్నటువంటి చరిత్ర, అంటే అశోకుడు ఉన్నాడని, యేసుక్రీస్తు పుట్టాడని, ఇలాంటి ఏవైనా మనం తెలుసుకోవాలంటే మనకు పుస్తకాలే ఆధారం. పుస్తకాల వల్లనే ఈ సమాజం ఉనికిలో ఉంటుంది, ఈ ప్రపంచం ఉనికిలో ఉంటుంది. ఆ పుస్తకాలే లేకపోతే ఇక్కడ జనాలకి పూర్వంలో ఏముండేది అనేది ఏం తెలియదు, లేనట్టే లెక్క. అలా మన మొత్తం సమాజాన్ని, ప్రపంచాన్ని జీవింపజేస్తున్నటువంటివి పుస్తకాలు. అలాంటి పుస్తకాలు కూడా సంబంధించి కూడా ఒక ప్రత్యేక వ్యవస్థ అవసరం. పుస్తకాలే కాకుండా దైనందిక జీవితం జరిగే సమాచారం కూడా అందించేటువంటి సమాచార విప్లవం కూడా ఇక్కడ అవసరం. అలాంటి సమాచారం కొరకు పనిచేస్తున్న పత్రికలు కూడా వ్యాపార దృక్పథంతో వాళ్లకు ప్రకటన ద్వారా వచ్చే లాభాల కొరకు పేపర్లు నడిపిస్తూ వాళ్ళకు అవకాశవాదంగా వాళ్ళ ఇతర రాజకీయ విషయాల్లో, ఇతర వ్యవహారిక అంశాల్లో ఎవరైతే ఉపయోగపడుతుంటారో అలాంటి రాజకీయ పార్టీలను సపోర్ట్ ఇస్తూ ఎడిటోరియల్ రాస్తుంటారు, అవకాశవాదంగా ప్రవర్తిస్తుంటారు. ఏవో కొన్ని పత్రికలు మాత్రమే నిజాయితీగా రాస్తుంటాయి. అలాంటి పత్రికలు ఎలాగో పైకి జనంలోకి రాలేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా పత్రికా వ్యవస్థ అనేది ఒక రాజగురువు లాంటిది. ఒకప్పుడు రాజులకు పాలన విషయంలో సలహా చెప్పేవారు. అలాంటి రాజగురుల పాత్ర లాంటిది పత్రికలు. ఎందుకు అంటే అప్పుడు రాజుకు గురువు పూర్తి చేయడం వల్ల రాజ్యపాలన మంచి చేసి రాజ్యం మంచిగా ఉండేది. ఇప్పుడు ఆ రాజు అనేవాడు ప్రజల చేత ఎన్నుకోబడుతున్నాడు కనుక ఈ ప్రజల యొక్క మనోభావాలు ప్రతిబింబించేవాడే రాజుగా వస్తాడు కనుక ప్రజల మనోభావాలను మంచి తీర్చిదిద్దే ఒక పత్రికా వ్యవస్థ అనేది కూడా అవసరం. అలాంటి మంచి మనోభావాలను, అభిప్రాయాలను కలిగే పౌరులను తయారు చేసే ఈ పత్రికా వ్యవస్థ ఏదైతే ఉందో అది ఒక రాజగురు లాంటిది. అయితే అలాంటి వ్యవస్థ స్థానంలో మళ్ళీ ఒక ప్రైవేట్ వ్యక్తుల మీద ఆధారపడి నడిపించబడుతుంది కనుక ధనార్జన ధ్యేయంగా నడుస్తున్న పత్రికలే ఎక్కువ ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళు అలాగే చేయాల్సి వస్తుంది కూడా. కనుక దానికి కూడా ఒక చారిటబుల్ ట్రస్ట్ అనేది కావాలి. అంటే ప్రతి ప్రజలకు మంచి సంక్షేమ సౌఖ్య సమాజమునికి మంచి వార్తలు, మంచి విషయాలు చెప్పే పత్రికలు అవసరము, మంచి చిత్రాలు నిర్మించే వ్యవస్థ అవసరము. కనుక ఫిల్మ్ సంబంధించి, పేపర్ సంబంధించి ఒక చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం వల్ల మొదలు వ్యక్తులను తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరిగి మంచి పనులు తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. అయినా ఏ విషయమైనా ప్రజల ఆమోదం, ప్రజల
సహకారంతోనే ముందుకెళ్తాయి కనుక ప్రజల సహకారం తీసుకోవాలన్నా వాళ్ళకి అర్థం చేయించాలంటే ఈ రెండు మాత్రమే దానికి సాధనాలు కనుక మొదటగా వీటిని డెవలప్ చేసుకొని ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ ఎలాంటి విధానాల వల్ల మంచి సమాజం ఏర్పడుతుందో మంచి జీవితం ఏర్పడుతుందో ఆ విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏ మనిషి ఏ పని చేయాలని ఆరోగ్యంగా ఉండడం కనుక ఆరోగ్యాన్ని కాపాడాలి. ఆరోగ్యం సంబంధించి ఉన్న వైద్య విధానాలను పూర్తిగా పరిశీలించి వాటి సమన్వయపరిచి నిజంగా అంటే ఒక వ్యక్తికి జబ్బు అంటూ వస్తే సేవా దృక్పథంతో అతన్ని ఆదరించి అతని రోగాన్ని తగ్గించి పంపించే వ్యవస్థ అవసరం. రోగం వచ్చిందంటే అతను డబ్బు ఉందా లేదా, అతను రోగం తగ్గించేంత వరకు డబ్బులు ఖర్చు పెట్టగలరా లేదా అని ఆలోచించకుండా అతనికి ఉచితంగా వైద్యం అందించేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అతను బాగుపడితే సమాజం కొరకే ఉపయోగపడతాడు కనుక, సమాజం అతను ఉపయోగించుకుంటుంది కనుక, పరోక్షంగా సమాజం డెవలప్మెంట్కి అతను కారణం కనుక ఒక మనిషి జబ్బుపడ్డ మనిషిని రక్షించుకోవడం అనేది సామాజిక బాధ్యత. అందుగురించి అలాంటి హెల్త్ సంబంధించి చారిటబుల్ ట్రస్ట్ కూడా ఒకటి అవసరం. ఇక్కడ హెల్తే కాకుండా ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా ఒక స్వయం ప్రతిపత్తి వ్యవస్థ అవసరం. అది కూడా ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో కూలీ జరుగుతుంది. అంటే విద్యా విధానాలు నాశనం అయిపోతున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యవస్థ స్థానం కూడా ఒక చారిటబుల్ ట్రస్ట్ అవసరం. అంతేకాకుండా ఎంతోమంది టాలెంటెడ్ ప్రతిభగల విద్యార్థులు ఆర్థిక స్తోమత లేక వాళ్ళు వెనుకబడిపోయి వారి జీవితాలను వారు కోల్పోతున్నారు. వారి జీవితాలను కోల్పోవడం ఒకటే విషయం కాదు, వారి వల్ల సమాజం కూడా ఎంతో కోల్పోతున్నది. వాళ్ళ విజ్ఞానం బయటికి రాకపోవడం వల్ల సమాజం అదే పరిస్థితిలో ఉండిపోతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే అశోకుని కాలంలో అశోక చక్రవర్తిని చెప్పుకున్న అశోకుడి కూడా ఆనాటి కాలంలో ఒక సైకిల్ తొక్కలేదు. ఇప్పుడు ఒక బిచ్చగాడు గుడిసెలు కూర్చొని టీవీ చూస్తున్నాడు, సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ సౌకర్యాలప్పుడు చక్రవర్తి అనేటువంటి అశోకుడు అనుభవించలేకపోయాడు. కారణం విద్య డెవలప్మెంట్ కాకపోవడం, విజ్ఞానం అభివృద్ధి చెందకపోవడం. అయితే అలాంటి విజ్ఞానం అభివృద్ధి చెందించవలసిన విద్యా వ్యవస్థలు అయితే ఉన్నాయో అలాంటి దిశలో ప్రయత్నాలు చేయడం లేదు. రెండవది ఏంటంటే అలాంటి ప్రతిభల విద్యార్థులకు ప్రోత్సాహం అనేది లేకపోవడం వల్ల కూడా అలాంటి విద్యార్థులు ముందుకు రాకపోవడం వల్ల కూడా విజ్ఞానం అనేది పూర్తిగా డెవలప్మెంట్ కావడం లేదు. ఏదో వేళ్ళల్లో లెక్కించాలి కొద్దిమంది మేధావులు శాస్త్రజ్ఞుల విజ్ఞానం యొక్క ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ కమ్యూనికేషన్, ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ అభివృద్ధి. అయితే ఇలాంటి అభివృద్ధి ఎప్పుడో వచ్చి ఉండేది. అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఉన్నది. అప్పుడు కూడా ఇలాంటి మంచి వ్యవస్థ ఉండి అప్పుడు మంచి వాళ్ళను ప్రోత్సహించి ఉంటే, ఎందుకంటే కరెంట్ అనేది ఇప్పుడు కొత్తగా భూమి మీద పుట్టలేదు. భూమి పుట్టిన నాటి నుంచి కరెంటు భూమి మీద ఉంది. కానీ అది ఉన్న విషయం, అది ఎలా వెలుగు తీయాలనే విషయం వాళ్ళు కనుక్కోలేకపోయారు కనుక దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ప్రపంచ జనాభా మొత్తాన్ని పట్టుకుంటే మట్టు పెట్టగల విద్యుత్తు, కరెంటు మనకు బానిసలాగా సేవ చేస్తుంది. అలా చేయడానికి కారణం ఏంటంటే మనకు కనుక్కున్న విజ్ఞాన ఫలితం. అయితే ఇలా ఇంకా ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు విజ్ఞానం అనేది సాగరం లాంటిది. అలాంటి సాగరాన్ని మదించడానికి ఏ ఒక్క వ్యక్తి వల్ల కాదు, సమాజంలో ఉన్న అందరూ తలా ఎవరి ప్రయత్నం ఎవరికి వీలైనంత అంతవరకు ఆ యొక్క విజ్ఞాన సాగరాన్ని మదిస్తే మనం ఊహించేటువంటి స్వర్గం అనేది ఈ భూమిని సృష్టించుకోవచ్చు. అలాంటి వ్యవస్థ రావాలంటే ఉన్నత ప్రమాణాలు గల విద్యా వ్యవస్థ, అది కూడా స్వయం పోషక ప్రతిపత్తి గల వ్యవస్థ అవసరం. అందుకొరకు ఇక్కడ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ కూడా అవసరం. అంతేకాకుండా ముఖ్యంగా ప్రపంచ జనాభాలో సగం స్త్రీ శక్తి. అలాంటి స్త్రీ శక్తి అనేది ఒక వంట ఇంటికి పరిమితం అయిపోయి తన యొక్క శక్తిని సమాజాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతుంది. అంటే ఉదాహరణకు చెప్పాలి అంటే ఇప్పుడు భ్రూణ హత్యలు, ఆడ శిశువుని తెలిస్తేనే చంపేయడం, తర్వాత పుట్టిన తర్వాత వివక్ష చూపించడం, కొడుకుకి బిడ్డకి మధ్య వివక్ష చూపించడం, తర్వాత ఆస్తి పంపకాల్లో వరకట్నం నోత కట్నం లేకుండా ఏదో విధంగా ప్రాపర్టీలు హక్కు లేకుండా చేయడం, ఒకరు ఉన్నా దాని చట్టాలు ఉన్నా దాన్ని అమలుపరచలేకపోవడం, ఎన్నో కారణాల వల్ల. అంటే వరకట్న హత్యలు అనుకోండి, మానభంగాలు అనుకోండి, ఉద్యోగంలో లైంగిక వేధింపులు అనుకోండి, వివిధ రకాలుగా ఈ దేశానికి పట్టుకొమ్మను అంటే ఈ జనాభా సృష్టికి పుట్టుకకి కారణమైనటువంటి తల్లి
లాంటి స్త్రీలు బాధించబడుతూ వేధించబడుతూ దుర్భరమైన జీవితం గడుపుతున్నారు కనుక వాళ్ళ గురించి కూడా ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అవసరం. అందుకే ఇలాంటి వ్యవస్థలన్నీ ఏర్పాటు అవుతే అంటే మహిళల గురించి ఒకటి, విద్య గురించి ఒకటి, వైద్యం గురించి ఒకటి, పత్రికా రంగం గురించి ఒకటి, చలనచిత్ర రంగం గురించి ఒకటి, ఇలాంటి ఈ చారిటబుల్ ట్రస్టులు ఏర్పాటు చేయడం వల్ల ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ, ఆరోగ్యవంతులు చేస్తూ, ఉపాధి కల్పిస్తూ, విద్య నేర్పిస్తూ మంచి స్థాయిలోకి తీసుకువెళ్తే అప్పుడు ఈ మతం వల్ల మత ఛాందస్సులు పుట్టేటువంటి ఉగ్రవాదాన్ని కానీ, అత్యాశ గురవుతున్నటువంటి డాక్టర్లు అంటే వైద్య రంగం నుంచి రోగులను కాపాడడం కానీ, ప్రజ్ఞావంతమైన విద్యతో కోల్పోకుండా ఉండడం కానీ, అకాల మరణం చెందే వృద్ధులను కాపాడడం కానీ, లేదంటే ప్రకృతి తెచ్చేటువంటి బీభత్సాలను ముందుగా తెలుసుకొని వాటిని తప్పించుకోవడము లేకపోతే తగ్గించుకోవడము చేయడం కానీ, విశ్వంలో అజ్ఞాత ప్రభావాన్ని రక్షించుకోవడం కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా కానట్లయితే ఈ సమాజ కుక్కలు చింపిన విశ్వాల్లాగా తయారవుతుంది తప్ప ఇంకా ఏమీ జరగదు. అయితే ఇవన్నీ జరగడానికి ఈ ట్రస్టులను ఏర్పాటు చేయడానికి ఎవరైనా వినేటప్పుడు వింటారేమో, ఒకవేళ ఇచ్చినా ఒకసారికి ఎంతో కొంత డబ్బు అప్పు చెప్తారేమో, అంత మాత్రాన ఈ యొక్క ధర్మకార్యం నిరంతరం సాగవలసిన ధర్మకార్యం పూర్తిగా నెరవేర్చబడదు. అందు గురించి దీనికి నిరంతరం డబ్బులు రావాలి, నిరంతరం దీనికి ప్రాపర్టీ రావాలి, దీనికి స్థిరాస్తి సమకూర్చాలి అంటే ఏ ఒక్క మనిషి కూడా తమ అవసరాలను తగ్గించుకొని దీనికి ఒక్క పైసా విరాళం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు మీ అవసరాల కొరకు ప్రైవేటు వ్యక్తులతో పెడుతున్నటువంటి వ్యాపార సంబంధాలను మానుకుని ఈ చారిటబుల్ ట్రస్టులో నిర్వహించేటువంటి వ్యాపార కేంద్రాల ద్వారా మీకు కావాల్సిన వస్తువులను సేవలను అందుకోవడం వల్ల ఈ వ్యాపార వర్గానికి వెళ్ళేటువంటి డబ్బు అనేది ఈ ట్రస్టులకు వచ్చి అవి నిలదొక్కుని ప్రజలకు సేవ చేయగలుగుతాయి. మీరు అలా కాకుండా ఈ ప్రైవేట్ వ్యక్తులకు అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు ప్రైవేట్ వ్యక్తులకు దగ్గర కొంటూ వెళ్తే ఏం జరుగుతుంది అంటే మేధావులు, శ్రమజీవులు, విద్యావంతులు అందరూ రోడ్డుపై నడుస్తుంటే తెలివి తక్కువ వాడు కార్లలో తిరుగుతున్నాడు. కారణం ఏమిటంటే మనకు ఎన్నో వస్తువులు అవసరము అని చెప్పి అన్ని వస్తువులు మనం ఉత్పత్తి చేసుకోలేము, అన్ని సేవలు మనమే చేసుకోలేము. అలాగని మనం ఉత్పత్తి చేసిన వాటిని మనమే ఖర్చు చేసుకోలేము. అందుకొరకు మనం ఉత్పత్తి చేసింది కానీ మన సేవలను కానీ అందించడం, మనకు కావాల్సిన సేవలను అందుకోవడం, వస్తువులు అందుకోవడం అంటే ఈ వస్తు మార్పిడి లేదా సేవల మార్పిడి అనేది అవసరం. ఇలాంటి అవసరం కొరకు మనం మధ్యలో దళాలను ఆశ్రయించడం వల్ల అమ్మబోతు అడవి కొనబోతు కొడిలాగా చేసి వాళ్ళు ధరలను పెంచేసి ధనాన్ని ఆర్జించి అటు సేల్ ట్యాక్స్లు ఎగ్గొట్టి ఇన్కమ్ ట్యాక్స్లు ఎగ్గొట్టి బ్లాక్ మనీని పెంచుతూ విచ్చలవిడిగా కార్లలో షికాలు చేస్తూ పెట్రోల్ వినియోగాన్ని పెంచుతూ కాలుష్యానికి కారణమవుతున్నారు. అంతేకాకుండా ఈ డబ్బున్న వాళ్ళు పెట్టేటువంటి పరిశ్రమలు కూడా ఈ వ్యవస్థ ఏమైపోతుంది, సమాజం ఏమైపోతుంది అని పట్టించుకోకుండా వాతావరణానికి భంగం కలిగించేది, భంగం కలిగించేటువంటి అంశాలను వాళ్ళు చేస్తున్నారు. అంటే వాతావరణం కాలుష్యం చెందకుండా పరిశ్రమలు స్థాపించవచ్చు, కానీ దానికి ఎక్కువ ఖర్చు వస్తుంది, తక్కువ లాభాలు వస్తాయి. అలా లాభాలు మరిగిన వీళ్ళు ఖర్చులు పెట్టడానికి లాభాలు మాత్రమే కావాలి, కానీ ఖర్చులు పెట్టడానికి సిద్ధంగా లేని వీళ్ళు సమాజ ప్రయోజనాలకు వాళ్ళకు సంబంధం లేని వ్యక్తులకు, స్వార్థ వ్యక్తులు కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే పొల్యూషన్ యథేచ్ఛగా పెంచేస్తున్నారు. ఈ పొల్యూషన్ కారణం కూడా ఈ ప్రైవేటు వ్యాపారులే, ప్రైవేటు పరిశ్రమలే కారణం. కనుక ఇలాంటి పరిశ్రమలు ఉన్నంతకాలం ఈ పొల్యూషన్ తప్పదు. దానివల్ల మనం గురిగాక తప్పదు. మూర్ఖుడు కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టు మనం జీవిస్తున్న ఈ ప్రకృతిని, మనం బతికిస్తున్న ఈ ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇలా నాశనం కాకుండా ఉండాలి అంటే ఈ ట్రస్ట్ పెట్టిన విక్రయ కేంద్రాల ద్వారానే, ఈ ట్రస్ట్ నిర్వహించే వ్యాపారాల ద్వారానే మీకు అవసరమైన ప్రతి వ్యాపారాన్ని ఈ ట్రస్ట్ ద్వారానే తీర్చుకొని, వ్యాపార అవసరాలను ఈ ట్రస్ట్ ద్వారా తీర్చుకొని ట్రస్టులకు లాభాలు వచ్చేలా చేసి వాటిని మళ్ళీ సమాజానికి ఉపయోగపడేలా చేయడం చాలా ఉత్తమోత్తమ మార్గం. అయితే ఇంకొక విషయం ఏంటంటే సమాజం నుంచి ఎందుకు లేని మీరు అనుకున్నా
కనీసం మీ వ్యక్తిగత జీవితంతో ఆలోచించుకున్నా కానీ మీరు కొనే వస్తువులు కల్తీ కావడం వల్ల అనేక రోగాలు పొందుతున్నారు. కొరత వల్ల కూడా ఇబ్బంది పాలవుతున్నారు. ధరలు పెరగడం వల్ల కూడా మీరు అందుకోలేకపోతున్నారు. అలాంటి సమస్యలను మీరు ప్రస్తుతం మీ సమస్యలు అధిగమించాలన్నా ఈ చారిటబుల్ ట్రస్ట్ల కొరకు మీరు సహకరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం గురించి, దీనికి ప్రారంభ పెట్టుబడి గురించి ఈ ప్రజాభిష్ట కార్పొరేషన్ అనేది పనిచేస్తుంది. అయితే ఈ ప్రజాభిష్ట ఆల్ ఇన్ వన్ కార్పొరేషన్ యొక్క లక్ష్యమే ఈ చారిటబుల్ ట్రస్ట్ను పెట్టి నిర్మించి వాటి ముందుకు నడిపించడం అనేది దాని యొక్క ఉద్దేశం. అయితే ముందుగా ఈ ప్రజాభిష్ట ఆల్ ఇన్ వన్ కార్పొరేషన్ ఒక మంచి పథకాన్ని ప్రారంభించింది. అదేమిటి అంటే ఈ కార్పొరేషన్ ప్రస్తుతము పుస్తకాల వ్యాపారం, హెర్బల్ ప్రొడక్ట్స్, మరి ఫోటో, వీడియో 3 రకాల వ్యాపారాలను ప్రారంభించింది. అయితే మీరు ఒక 800 రూపాయలతో ఈ సంస్థలో సభ్యత్వం పొంది మరో 3 కనుక మీరు దీనిలో చేర్పిస్తే వారి ద్వారా వచ్చేటువంటి లాభాలకు వెళ్ళి మీకు ఒక 20 లక్షల రూపాయల వరకు కిరాణా వస్తువులు అనుకోండి, లేకపోతే పెళ్లి చేసుకుంటే పెళ్లికి సంబంధించిన ఖర్చులు అనుకోండి, ఫంక్షన్ హాల్స్ కానీ, లేకపోతే ఫ్లవర్స్ కానీ, క్యాటరింగ్ కానీ, అన్ని రకాల సేవలు, లేదంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్. అది ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ వ్యవస్థను డెవలప్ చేసుకోవాలంటే కమ్యూనికేషన్ అవసరం. ఆ కమ్యూనికేషన్ గురించి అయినా అవసరం. అసలు ఇంటర్నెట్లో ఎన్నో విజ్ఞాన విషయాలు ఉన్నాయి. అది అందరు వాడితే కూడా చాలా ఉపయోగమే. దాన్ని కూడా ఉపయోగంలో తీసుకురావడం, సమాచార వ్యవస్థలు అది కూడా ఒక భాగం కనుక దాన్ని అందరికీ అందుబాటులో తీసుకురావడం గురించి ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఇలాంటి యొక్క అంటే మీకు కావాల్సిన అన్ని వస్తువుల్ని ఉచితంగా అందుకునే అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నాం 20 లక్షల రూపాయల వరకు. అంటే మీరు చేర్పించిన 3 వ్యక్తుల ద్వారా, మొదటి వ్యక్తి ద్వారా 150 రూపాయలు, రెండో వ్యక్తి ద్వారా 150 రూపాయలు, మూడో వ్యక్తి ద్వారా 500, మొత్తం 800 రూపాయలు మళ్ళీ వెంటనే మీకు వస్తువులు వస్తాయి. మీరు 800 రూపాయలు కట్టి సభ్యత్వం చేరి 3 చేర్పించగానే మీకు వెంటనే మళ్ళీ మీ 800 రూపాయలు వస్తాయి. మీరు ఎప్పుడైతే 800 రూపాయలు కట్టగానే మీకు దానికి గిఫ్ట్గా 800 రూపాయల విలువగల హెల్త్ ప్రొడక్ట్స్ అండ్ బుక్స్ మీకు ఇవ్వబడతాయి. వాటి లాభంలో నుంచి వీళ్ళందరికీ కమిషన్స్ అంటే మళ్ళీ మీకే అది ఆ విధంగా ఇవ్వబడుతుంది. అయితే మీరు చేపించిన 3లో ఏబిసి అంటాము. అయితే సి అనే వ్యక్తి ద్వారా చేరే ప్రతి ఏబీల పైన ఒక్కొక్కరిపైన 500 రూపాయలు చొప్పున మొత్తం 2 పైన 1000 రూపాయలు. ఈ విధంగా అన్లిమిటెడ్ లెవెల్స్ వరకు మీకు వస్తువులు ఉచితంగా ఇవ్వబడతాయి. కనుక మీరు మొదట 800 రూపాయలు చెల్లించి 3 చేర్పించి వెంటనే 800 రూపాయల వస్తువులను ఫ్రీగా పొందండి. 800 చెల్లించి సభ్యత్వం పొందగానే దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అండ్ హెల్త్ ప్రోడక్ట్స్ అండ్ బుక్స్, హెల్త్ బుక్స్ మీరు పొందండి. ఈ విధంగా మీరు ఈ స్కీమ్ను వృద్ధిపరచడం వల్ల జరిగేది ఏంటి అంటే మీకు అందించబడేటువంటి వస్తువులు కల్తీ లేకుండా, కొరత లేకుండా రీజనబుల్ ధరలో అందించడం మొదటగా జరుగుతుంది. ఇలా మీరు ఎప్పుడైతే మొత్తం ఈ వ్యవస్థ ఉచితంగా పొందే ఈ వస్తువులను పొందడం మొదలుపెట్టాక వీటి సరఫరాని మొత్తం సంబంధిత అంటే మీరు ఏ ఏరియా ఉంటే ఆ ఏరియాలో ఒక ట్రస్ట్ను, ఒక సొసైటీని ఏర్పాటు చేసి దాని ద్వారా అందించబడుతుంది. తర్వాత అలాగే తర్వాత ఆ ట్రస్ట్లే ఆ వ్యాపారాన్ని నిర్వహిస్తాయి. వాటి ప్రారంభ పెట్టుబడిగా ఇప్పుడు మేము ఇచ్చేటువంటి సరుకులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దాని నుంచి అదే లాభాలు పొందుతూ సొంతంగా ట్రస్ట్లను నియంత్రించుకోగలుగుతాయి. అలా ప్రతి గ్రామానికి ఒక చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి అందులో ఉండేటువంటి ఆ గ్రామం ఉండే సభ్యులందరినీ సభ్యులుగా చేస్తూ సంఘాలు ఏర్పాటు చేసి సంఘాలకు అనుబంధంగా చారిటబుల్ ట్రస్ట్ నడుస్తూ ఉండే విధంగా రూపొందించాము. కనుక మీరందరూ ఈ ప్రజాభిష్ట కార్పొరేషన్ యొక్క ఈ పథకంలో చేరి మీరు ఉచితంగా సరుకులే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే కల్తీ లేని ఆహారాన్ని, కల్తీ లేని సరుకుల్ని పొందండి.
అంతేకాకుండా ఆహారం ఒక దివ్యౌషధము. ఎలాంటి ఆహారం వాడడం వల్ల ఎలాంటి రోగాలను అరికట్టవచ్చు, మీకు తరచు వచ్చే రోగాలను రోజు తినే ఆహారం కూడా తగ్గించుకోవచ్చు. అది ఎలాగో కూడా దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అది తెలుపడమే కాకుండా అలాగే వస్తువులు అందించడం కూడా జరుగుతుంది. కనుక మీరు ఉచితంగా వస్తువులు పొందుతూ రేపటి మీ పిల్లలకు ఉచితంగా విద్యను పొందుతూ వాళ్లకు ఉద్యోగావకాశాలు పెంచుకుంటూ మీ జీవితంలో వచ్చే రోగాల నుంచి రక్షించుకుంటూ అంటే వైద్య రక్షణ పొందుతూ చివరకు వృద్ధాప్యంలో కూడా సంతోషకరమైన జీవితం గడుపుతూ ఒక హింస లేని, బాధలు, రోగాలు లేని ఆనందకరమైన జీవితాన్ని గడపవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.